హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నా దగ్గర ఉంది ఐఫోన్ 15 Pro Max. ఈ డివైస్లో నేను ఇప్పుడు iOS 18.2ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అండ్ ఏవేవైతే ఫీచర్స్ మీకు చూపించాలనుకుంటున్నాను అవన్నీ కూడా ఆల్రెడీ ఓవర్ హెడ్ కెమెరా పెట్టి వీడియో కూడా రికార్డ్ చేసేసాను. ఈ వీడియోలో మీరు ఏమేమి చూస్తారంటే, చాలా మంది iOS 18.2ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కానీ ఆ యాపిల్ సిరీ ఫీచర్స్ కానీ, ChatGPT ఇంటిగ్రేషన్ కానీ, ఇమేజ్ ప్లే గ్రౌండ్ కానీ, లేదా కస్టమైజ్డ్ ఇమోజెస్ ని క్రియేట్ చేసుకోవడం, నోట్స్ యాప్ లో ChatGPT ఇంటిగ్రేషన్, వీటిలో ఏ ఫీచర్ ఎవరికి కనపడట్లేదు. కనపడాలంటే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంది. ఆ సెట్టింగ్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఫస్ట్ చూపించేస్తా. నేను ఇప్పుడు చెప్పే ఈ సెట్టింగ్స్ మీరు చేసిన తర్వాత మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని డౌన్లోడ్ అయ్యి వన్ ఆఫ్టర్ వన్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఫీచర్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రెండు నా వరకు మాత్రం, అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఈ అప్డేట్ అయితే అసలు వర్త్ కాదు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని ఫీచర్స్ అయితే నోట్స్ యాప్ లోనే సమరైజ్ చేసుకోవడానికి, మన డేటాని లిస్ట్ చేసుకోవడానికి, బుల్లెట్ పాయింట్స్ రాసుకోవడానికి అండ్ డేటాని టేబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఒక్క ఆప్షన్ పనిచేయట్లేదు, యాప్ క్రాషింగ్, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతా. సలహా ఏంట్రా అంటే, ఫోన్ లో యాప్ స్టోర్ లోకి వెళ్ళి ChatGPT అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ iOS 18.2 ఇన్స్టాల్ చేసిన తర్వాత మ్యాసివ్ స్టోరేజ్ ఈ ఫోన్ తినేస్తుంది. ఎంత తినేస్తుంది ఏంటనేది వీడియో ఎండ్ లో మాట్లాడతాను. జనరల్ గా iOS అప్డేట్ చేసిన వెంటనే బ్యాటరీ పర్సెంటేజ్ కూడా దిగిపోతుంది. నాకు బ్యాటరీ పర్సెంటేజ్ దిగిందా, ఎంత దిగింది ఏంటనేది కూడా వీడియో ఎండ్ లో మాట్లాడతాను. బట్ ఎందుకో ముందే చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. స్టోరేజ్ మొత్తాన్ని వేస్ట్ చేసుకోకుండా ChatGPT అని చెప్పిన ఒక యాప్ ఉంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవో ఆ యాప్ లోంచి తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. కస్టమైజ్డ్ ఇమోజీలు ఇవన్నీ ఎక్కడో అయ్యే పనులాగా అనిపించట్లేదు. ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీకు అప్డేట్ స్క్రీన్ లో iOS 18.2 అని చెప్పని కనబడుతుంది. నా ఫోన్ iOS 18.2 లో ఉంది. బట్ ఇప్పటికీ నేను సిరీని యాక్టివేట్ చేయాలనుకుంటే నార్మల్ గానే యాక్టివేట్ అవుతుంది తప్ప వీళ్ళు అప్డేట్ చేసిన దానిలాగైతే నాకేం తీసుకొని రావట్లేదు. అండ్ ఈవెన్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా నేను అన్ని చెక్ చేశాను. నాకు ఎక్కడ ఎటువంటి ఫీచర్స్ అయితే లేవు. ఇక్కడ గెట్ యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పని ఫీచర్ కనబడుతుంది కదా, ఈ ఫీచర్ మీకు రావాలి. ఇది వస్తేనే మీకు ఈ AI ఫీచర్స్ అన్ని వస్తాయి. ఇది రావాలి అంటే జనరల్ గా లాంగ్వేజ్ ని ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ కి పెట్టుకోమని చెప్పని ఇది ప్రాంప్ట్ చూపిస్తుంది. మనకి ఇంగ్లీష్ ఇండియాలో ఉంటే ఈ సపోర్ట్స్ ఏవి ఉండవు అని చెప్పని, బట్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ లో పెట్టినా కానీ మీకు రావు. రీజన్ మనం చేంజ్ చేయాల్సింది ఇక్కడ కాదు. సెట్టింగ్స్ లో జనరల్ లోకి వెళ్ళిన తర్వాత కింద మనకి లాంగ్వేజ్ అండ్ రీజన్ ఉంటుంది. ఇక్కడ రీజన్ ని మీరు యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే రాదు. అండ్ ఆటోమేటిక్ గా లాంగ్వేజ్ కూడా యూఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత యాపిల్ ఇంటెలిజెన్స్ సిరీస్ గెట్ యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పని మీకు ఈ ఫీచర్ కనబడుతుంది. ఇక్కడ సెటప్ నో క్లిక్ చేయాలి. ఇది బీటాలోనే ఉంది. ఇక్కడ కూడా ఇంకా వీళ్ళు కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఏమి ఇవ్వలేదు. సరే, సెటప్ నో మనం క్లిక్ చేయాలి. కొంచెం సేపు టైం పడుతుంది. ఇక్కడ మీకు ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పని కనబడుతుంది కదా. మొత్తం డౌన్లోడ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి నాకు రఫ్ గా 20 minutes పట్టింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత టర్న్ ఆన్ యాపిల్ ఇంటెలిజెన్స్ అని కనబడుద్ది. సేమ్ ఫీచర్స్ తో కింద కంటిన్యూ అని హిట్ చేయండి. కింద ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్తే ChatGPT అని ఆప్షన్ కనబడుతుంది. ఈ ChatGPT ని మీరు యూస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ సెటప్ ఫినిష్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసేయండి ఎనేబుల్ ChatGPT అని హిట్ చేసేసేయండి. ChatGPT ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ అండర్ లిమిట్ అని చెప్పని మనకు కనబడుతుంది. అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ అని లిమిట్ లో ఉంటాయి. అప్గ్రేడ్ టు ChatGPT ప్లస్ దీని మీద హిట్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. $19.99 per month, అంటే $20 అడుగుతుంది. రఫ్ గా మీకు $2,000 వరకు ఉంటుంది. ఇక్కడతో మనకు సెటప్ చేయాల్సినంత అయిపోయింది. ఇంకా డైరెక్ట్ హోమ్ ప్రైస్ లోకి వెళ్ళిపోతే నా దగ్గర ఉన్నది iPhone 15 Pro Max. iPhone 16 సిరీస్ లో అయితే మీకు పక్కన క్యాప్చర్ బటన్ కనబడుతుంది. అందులో విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పని ఇంకా కొన్ని లైక్ యాపిల్ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ఉంటుంది కదా, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే విజువల్ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇమేజ్ సర్చ్ రిజల్ట్స్ ఇచ్చిద్ది. 15 Pro Max లో అలాంటి ఫీచర్స్ ఏమీ లేవు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సిరీ గురించే. హే సిరీ, గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా యూజింగ్ ChatGPT. వర్కింగ్ విత్ ChatGPT అని చెప్పి మీకు ఇక్కడ కనబడుతుంది, చెక్ చేయొచ్చు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చదువుకుంటూనే కింద కావాలనుకుంటే ఇంకా మోడిఫికేషన్స్ చేయొచ్చు. గివ్ మీ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. వర్కింగ్ విత్ ChatGPT అంటుంది. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ హోమ్ స్క్రీన్ నుంచి డబుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. జస్ట్ మీరు టైప్ చేయాలి ఇక్కడ. అలానే సిరీకి సంబంధించి కంట్రోల్ సెంటర్లో ఒక చిన్న ఐకాన్ కూడా యాడ్ చేశారు, షార్ట్ కట్ ని. దీన్ని హిట్ చేస్తే డైరెక్ట్ గా కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. ఒక లెటర్ సెర్చ్ చేస్తే చాలు, ఆ లెటర్ తో మనకున్న కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. కాల్ చేయాలా ఏంటని చెప్పని క్విక్ గెస్చర్స్ కూడా ఇక్కడ అడుగుతుంది. గుడ్. ఇక్కడతో సిరీ గురించి అయిపోయింది. దీన్ని పక్కకు పెడదాం. నెక్స్ట్ ప్లే గ్రౌండ్, ఇమేజ్ ప్లే గ్రౌండ్. మన ఇమేజ్ని ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని అండ్ దానికి తగ్గ థీమ్స్ ఏదైనా ఇవ్వాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ బేస్బాల్ క్యాప్ అని చెప్పని కనబడుతుంది. అండ్ పార్టీ మోడ్ అని చెప్పని, ఫ్యాంటసీ మోడ్ అని చెప్పని ఇవి ఇచ్చాము. విత్ ఇన్ కొన్ని సెకండ్స్లో, అప్రాక్సిమేట్గా ఒక 5 to 10 seconds తీసుకుంటుంది. దీని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, మనం ఇచ్చిన థీమ్ ప్రకారం మన ఇమేజ్ని బట్టి ఇది కొన్ని ఇమేజ్ని క్రియేట్ చేసేస్తుంది. నాకైతే ఈ ఇమేజ్ ఏది కూడా నా ఇమేజ్కి దరిదాపుల్లో ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. ఏదో ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనిపిస్తుంది తప్ప మన ఇమేజ్లో అయితే నాకేం అనిపించట్లేదు. దీన్ని కావాలనుకుంటే మనం ఇక్కడ డిస్క్రైబ్ అన్ ఇమేజ్ అని చెప్పని, లయన్ విత్ దిస్ మ్యాన్ అని చెప్పని నేను కమాండ్ ఇస్తున్నాను. దండగా ఏ డిఫరెన్స్ లేదు, అసలు లైనే ఇక్కడ కనబడచ్చట్లా. కమాండింగ్ అయితే అంత ప్రాపర్గా దీంట్లో వర్క్ అవుతున్నట్లు నాకు అనిపించట్లేదు. బలూన్ బిహైండ్ దిస్
బలూన్ కమాండ్ ఇచ్చాను, పర్సన్ ని చేంజ్ చేసింది, బట్ వెనకాలైతే బలూన్స్ ని పెట్టింది, ఒక ఇమేజ్ లో పెట్టింది. కాకపోతే ఇది ఏది అంత ఎఫెక్టివ్ అనిపించట్లేదు, ఏది పెద్దగా ఉపయోగపడేలాగైతే నాకేం అనిపించట్లా. ఇమేజ్ ప్లే గ్రౌండ్ ఇది ఏదో టైం పాస్ కోసం ఆడుకోవడానికి ఉపయోగపడింది. అండ్ నెక్స్ట్ న్యూస్ యాప్ ఒకటి ఇచ్చారు, ఇది కంప్లీట్లీ టైం వేస్ట్ యాప్, కావాలనుకుంటే మీరు చదువుకోవచ్చు, ఇంటర్నేషనల్ న్యూస్ అన్ని వస్తున్నాయి. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ, కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ మీరు అది ఫీల్ అయ్యి కంటెంట్ వర్తుందని కనుక మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్లో కాంటెంట్ ఒకసారి చూడండి, నచ్చితేనే కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి మన ఛానల్కి జాయిన్ అవ్వండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ ఆనెస్ట్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇక్కడ నోట్స్ యాప్లో ఎంటైర్ ఈ స్క్రీన్ మొత్తం మనకు కొత్తగా కనబడుతుంది ఈ లోగో, ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ లోగో. దీని మీద హిట్ చేస్తే కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. ఈ ప్రూఫ్ రీడ్ అనే ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఎంటైర్ ఈ డేటా మొత్తాన్ని ఇది చదువుతుంది, దాంట్లో ఏదైనా చేంజెస్ ఏమైనా ఉంటే అది మనల్ని రికమెండ్ చేస్తుంది, ఆ చేంజెస్ మనం చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ రీరైట్ అని కనబడుతుంది, రీరైట్ అని మనం హిట్ చేసామనుకోండి కొద్దిగా మినిమల్ చేంజెస్ చేసి ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో చేంజెస్ చేసి చూపిస్తుంది. అదే డేటాని ఫ్రెండ్లీగా, ప్రొఫెషనల్ గా లేదా కొద్దిగా కన్సైజ్డ్గా అంటే తగ్గించి రాసుకోవచ్చు. ఇప్పుడు నేను కన్సైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను, ఇప్పుడు ఒక 1 పేజ్ ఉంది కదా, దీన్ని ఒక హాఫ్ పేజ్కి చేసేస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, 1 పేజ్ మొత్తాన్ని కుదించి హాఫ్ పేజ్కి చేసింది. లేదు ఒక ప్రొఫెషనల్ వేలో కావాలనుకుంటే ప్రొఫెషనల్ వేలో ఇది చేసిస్తుంది. కింద మళ్ళీ 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి, సమ్మరీ, కీ పాయింట్స్, లిస్ట్, టేబుల్ అని చెప్పని. ఈ 4 ట్రై చేసా, ఏది వర్కౌట్లా. ఎగ్జాంపుల్ సమ్మరీనే క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ రైటింగ్ టూల్స్ అన్అవైలబుల్ అని చెప్పి చూపిస్తుంది, సర్టెన్ క్యాపబిలిటీస్ ఆర్ అన్అవైలబుల్ అట్ దిస్ టైమ్ అని చెప్పి. ఓన్లీ సమ్మరైజ్కి మాత్రమే కాదు, లిస్ట్ కానీ టేబుల్ కానీ. ఇప్పుడు నేను లిస్ట్ క్లిక్ చేశాను, లిస్ట్ కూడా తీసుకోవట్లేదు, రైటింగ్ టూల్స్ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. తర్వాత లాస్ట్లో కంపోజ్ అని చెప్పని మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ కంపోజ్ ఏంటంటే ఎంటైర్లీ అసలు దీనికి సంబంధం లేని టాపిక్ ఇచ్చేస్తా. కింద నేను గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ కొత్త కమాండ్ ఇచ్చా, మన కంట్రీ ఇండియా గురించి సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కింద కనపడే 4 ఆప్షన్స్ మాత్రం పని చేయట్లా, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయలేము. నోట్స్ యాప్లోనే కింద మనకి డ్రాయింగ్ టూల్ కనబడుతుంది కదా, దీన్ని తీసుకొని ఫస్ట్ ఒక ఇమేజ్ డ్రా చేయండి. ఇప్పుడు నేను బటర్ఫ్లైని గీస్తున్నా, బటర్ఫ్లై లాగా అనిపించకపోవచ్చు, కొంచెం కాసేపటికి అడ్జస్ట్ అవ్వండి. ఇంతకుముందు ఇక్కడ ఎరేజర్ ఉండేది, ఇప్పుడు ఎరేజర్ బేస్లో మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకొని వచ్చారు. ఈ టూల్ని యూస్ చేసుకొని ఇప్పుడు మనం గీసిన ఇమేజ్ని ఫస్ట్ సర్కిల్ చేసుకోవాలి, అప్పుడు ఇది మొత్తం తీసుకుంటుంది. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది బటర్ఫ్లై గీసాం, కానీ ఎక్రూయల్ లైన్ అని చెప్పి నేను కమాండ్ ఇచ్చా. ఇప్పుడు నేను గీసిన ఇమేజ్ని బేస్ చేసుకొని అండ్ కమాండ్ని బేస్ చేసుకొని ఇది రాయాలి. అసలు బటర్ఫ్లై ఇక్కడ మనకు కనబడట్లేదు, ఏదో ఒక వెజిటేబుల్ చూపిస్తుంది, ఆనియన్ చూపిస్తుంది, కానీ ఒక బటర్ఫ్లైలా ఇది డిటెక్ట్ చేయట్లేదు. అదే సామ్సంగ్ ఫోన్స్లో అనుకోండి, మనం ఏదైతే ఇమేజ్ ఇస్తామో ఆ ఇమేజ్ని బట్టే ఇమేజ్ జనరేట్ చేసేది. ఇక్కడ కమాండ్ని బేస్ చేసుకొని జనరేట్ చేస్తుంది, కానీ ఇమేజ్ని బేస్ చేసుకొని కాదు. ఇప్పుడు బటర్ఫ్లై అని చెప్పని నేను ఇస్తా, బటర్ఫ్లై కమాండ్ కాబట్టి రెండింటిని సింక్ చేసుకొని వెంటనే ఇస్తుంది. కాకపోతే కమాండ్ రాంగ్ ఇచ్చామనుకోండి, కమాండ్ కి తగ్గ ఇమేజ్ ఇక్కడ చూపిస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం జెన్మోజీ గురించి మాట్లాడుకోవాలి. మెసేజింగ్ యాప్ లోకి వెళ్ళండి, కీబోర్డ్ ఓపెన్ చేసి ఇమోజీస్ లోకి వెళ్తే కార్నర్ లో మీకు ఇక్కడ జెన్మోజీ లోగో కనబడుతుంది. కస్టమైజ్ చేసుకుని పంపించుకోవాలనుకుంటే ఇక్కడ ఒక కమాండ్ ఇచ్చా, క్రైంగ్ విత్ బలూన్ అని చెప్పని, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే పంపించుకోవచ్చు. ఈ ఎమోజీని మనం ఎలా క్రియేట్ చేసామని చెప్పి తెలుసుకోవడానికి ఇమోజీ డీటెయిల్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తే పర్సన్ విత్ బెలూన్ అని చెప్పని మనం ఇచ్చిన కమాండ్ ఇక్కడ కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ కొన్ని ఫీచర్స్ ఫోటోస్ యాప్ లో ఇచ్చారు, అది పెద్ద ఫీచర్ కాదనుకోండి, ఆల్రెడీ లాస్ట్ iOS 18 అప్డేట్ లో వీళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని రెక్టిఫై చేసుకున్నారు అంతే. ఇంతకుముందు వీడియో ప్లే అవ్వడానికి మినీ స్క్రీన్లో ప్లే అయ్యేది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం పెద్దది చేసి చూసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఫుల్ స్క్రీన్లో ప్లే అవుతుంది. అండ్ ప్లే అయ్యేటప్పుడు ఈ వీడియోని కావాలనుకుంటే టైం లైన్ మీద మీరు సెర్చ్ చేస్తూ ఉంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే మిల్లీ సెకండ్స్లో నుంచి ఎక్కడికి మనం టైం లైన్ మీద స్క్రోల్ చేస్తున్నాం అనేది కంప్లీట్గా తెలుస్తుంది. టైం లైన్ కరెక్ట్గా పాయింట్ చేసి చెప్పాలనుకుంటే ఉపయోగపడుద్ది. అండ్ ఇప్పుడు సెట్టింగ్స్లో నా స్టోరేజ్ ఎంత తీసుకుందో ఏంటనే దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ బ్యాటరీ చూపిస్తాను, బ్యాటరీ పర్సెంటేజ్. నేను ఈ అప్డేట్ చేయకముందు నా దగ్గర 87% బ్యాటరీ ఉండాల్సింది నా ఫోన్లో. అప్డేట్ చేసిన తర్వాత కూడా 87% ఉంది. సైకిల్ కౌంట్ కూడా సేమే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఈ రోజే నేను అప్డేట్ చేశాను కాబట్టి మేబీ గ్రాడ్యువల్గా డ్రాప్ అవ్వలేదు, ఒక 4-5 రోజులు వాడతాను, ఆ తర్వాత ఒకవేళ డ్రాప్ అయితే కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. ఇప్పుడు స్టోరేజ్ దగ్గరికి వెళ్దాం. షాక్ అయిపోతారు మీరు, నేను లిటరల్గా షాక్ అయిపోయా. ఇంతకుముందు iOS స్టోరేజ్ అనేది రఫ్గా నాకు 10 GB లోపలే ఉండేది, ఒక 8 GBనో 9 GB ఏదైనా 10 GB లోపల ఉండేది. అప్డేట్ తర్వాత 17 GBకి వెళ్ళింది. అండ్ సిస్టమ్ డేటా 9 GBనో 8 GBనో ఉండాల్సింది, ఇది ఇంకొక 2.5 GB పెరిగింది. రఫ్గా ఈ అప్డేట్ నేను ఇన్స్టాల్ చేసుకున్నందుకు నాకు నా ఫోన్లో 10 GB చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది, బట్ ఇదే ఫ్యాక్ట్. అండ్ ఇన్స్టాల్ చేసిన అప్డేట్ ద్వారా నేను ఏదైనా సాటిస్ఫై అయినా అని చెప్పంటే ఆ ఫీచర్స్ ఏవి కూడా ఉపయోగపడే ఫీచర్స్ లాగా అనిపించట్లేదు. రఫ్గా నాకు ఒక 12-13 GB వరకు వేస్ట్ ఆఫ్ స్టోరేజ్ అయిపోయింది నా ఫోన్లో. నేనైతే స్ట్రాంగ్లీ అసలు ఈ అప్డేట్ని రికమెండ్ చేయను. సామ్సంగ్లో తీసుకొచ్చే ఫీచర్స్ లాగా అయితే ఏది అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు. సో 1-4 సార్లు ఆలోచించుకోండి, ఈ ఫీచర్స్ ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారా లేదా అని చెప్పనేది. ఈ విజువల్
ఇంటెలిజెన్స్ ఒకటి, ఈ వీడియో రికార్డింగ్ ఒకటి 16 సిరీస్కి మాత్రమే. దీంట్లో కూడా ఇవ్వచ్చు, మరి ఎందుకు ఇవ్వలేదు ఈ మాత్రం దానికి నా దగ్గర అంత స్టోరేజ్ బొక్క. దీనికి 15 Pro Max అని చెప్పని iOS 18.2 అని చెప్పని ఊరత పెట్టడం. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా 15 Pro Maxలో iOS 18.2కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మేము ముందు తిరిగి వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.